దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 41వ అధ్యాయం అలాగే 45వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించాలి. యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమింపబడిన తర్వాత ఫరో అంతటివాడు. ఆ తర్వాత ఫరో యోసేపునకు జఫ్నత్ పనేహో అని పేరు పెట్టాడంట. పేరు పెట్టి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెని ఆసెనత్తుని ఇచ్చి పెళ్లి చేశాడు. అతనికి 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులు పుట్టినందుకు యోసేపు చాలా సంతోషించి ఆ 2 కుమారులలో మొదటి కుమారుని కంట నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి అతనికి మనషే అని పేరు పెట్టాడు. అలాగే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అయితే ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పండిన 7 సంవత్సరముల యొక్క పంటని యోసేపు సమకూర్చాడంట. మరి 7 కరువు సంవత్సరములు రాగా జనులంట ఫరో దగ్గరకు వచ్చి తమ బాధను విన్నవించుకున్నారు. మేము కరువుతో బాధపడుతున్నామయ్యా. ఫరో అంట యోసేపునకు ధాన్యం సమకూర్చమని అతనికి అప్పగించాను కదా, మీరు వెళ్ళి యోసేపునికే మీ బాధ తెలియజేయండి అనగా వారందరూ యోసేపు దగ్గరికి రాగా అప్పటి నుంచి కొట్లలోకి వచ్చిన ఆ ధాన్యమును అన్నిటిని విప్పించాడంట. అన్ని పట్టణాల్లో దేశం అంతా కూడా విప్పించి అందులో ఉన్న ధాన్యమును అమ్మకమునకు పెట్టగా జనులందరూ కూడా వారు కలిగిన కరువులో యోసేపునకు దగ్గరికి వచ్చి అతని దగ్గర ఆ ధాన్యం కొనుక్కొని వెళ్ళారు. ప్రజలందరికీ సమృద్ధిగా ఆహారం ఉందంట ఆ దేశంలో. అలాగూ యోసేపుకి దేవుడు అంతటి ప్రధానత్వాన్ని ప్రాముఖ్యతని పరదేశంలో అనగా ఐగుప్తు దేశంలో అతనికి అప్పగించాడు. ఆ తర్వాత మిగిలిన దేశాలన్నింటిలో కూడా కరువు ఎక్కువగా ఉండడం వలన యాకోబు తన 11 మంది కుమారులను పిలిచి జఫ్నత్ పనేహో అనే ఒక రాజు ఐగుప్తు దేశంలో ఉన్నాడంట, అతను ధాన్యం అమ్ముతున్నాడంట, మీరు వెళ్ళి అతని దగ్గరికి ధాన్యం తీసుకుండండి అని చెప్పాడంట. అప్పుడు యోసేపును అమ్మివేసిన తన అన్నదమ్ములైన వారు ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. తర్వాత జరిగిన సంగతులు మరి ఒక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. యోసేపు యొక్క చరిత్రని మనం ధ్యానం చేద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించినాక మీ అందరికీ వందనాలు.